హైదరాబాద్ ఫిలిం నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించారు. తన నిజాయితీ నిరూపించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ముడుపులు ముట్టకపోతే ఇక్కడికి వచ్చేవారు కదా, 100 కోట్ల స్కామ్లో మంత్రి ప్రమేయం ఉందని స్పష్టమవుతుందన్నారు. పొన్నం ప్రభాకర్ పేరు నా బ్లాక్ డైరీలో మొదటి పేరుగా ఎంట్రీ చేస్తున్నానని కౌశిక్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, అవినీతి చేసిన మంత్రుల్ని ఎమ్మెల్యేల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నీతివంతుడని చెప్తా ఉన్నాడు. ఇక్కడ నీతివంతుడు ఇలా ఫ్లై స్కామ్ లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవరు లేడు. సరే, నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది. మరి నిజంగా నువ్వు నీతివంతుని అయి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు? 11 అంటే 11 గంటలకి కరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నా, మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ డైరెక్ట్గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన 100 కోట్ల ఫ్లై యాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది, ప్రూవ్ అయిపోయింది.